ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, హిందూ సోదరులారా, సనాతన ధర్మ ప్రేమికులారా, అందరికీ నమస్కారం. యాక్చువల్గా మేము బాబాగారు చూపిన మార్గంలో చక్కగా సాధనలు చేసుకుంటూ జన్మ పరమార్థాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే ప్రస్తుతం దురదృష్టం కొద్దీ బాబాగారు చూపిన మార్గంలో చక్కగా సాయి భక్తులంతా కూడా సనాతన ధర్మంలో జీవిస్తూ సనాతన దైవాల్ని ఆరాధిస్తూ వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయమన్నారు. విష్ణు సహస్రనామం గొప్పది, చాలా గొప్పది, అది నన్ను కూడా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడింది అని చెప్పారు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తూ ఉంటాం. అలాగే గురుచరిత్రని 108 సార్లు పారాయణం చేయించారు కుశభావ దాకరి చేత. కాబట్టి గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంటాం. ఏకనాథ భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని తప్పక చదవాలి అని చెప్పి నియమం విధించి చదివించారు. వాటిని పారాయణం చేస్తూ ఉంటాం. ఈ విధంగా చక్కగా మా యొక్క హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో చెప్పబడిన ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణలు చేస్తూ తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దురదృష్టం కొద్దీ కొన్ని దుష్టశక్తులు ఏదో వారికి ఉన్నటువంటి కొన్ని కారణాలు, కొన్ని సహేతుకమైన కారణాలు, కొన్ని దుర్మార్గమైన కారణాలు, దాంట్లో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కూడా అర్థం కావట్లేదు. వారు ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా సరిగ్గా చెప్పలేం. వాళ్ళు హిందూ మతాన్ని దెబ్బ కొట్టడానికి ఇలా చేస్తున్నారా, వేరే మతస్థుల చేత పంపించబడి ఇలా చేస్తున్నారా, లేదు నిజంగానే హిందూ మతం తరపున పోరాడుతున్నారా కూడా అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇదే కారణం. దాదాపు 150 సంవత్సరాల నుంచి బాబా గారిని గురువుగా భావించుకొని సనాతన ధర్మంలో సాధనలు చేసుకుంటూ ఎంతోమంది తరించిన వాళ్ళు ఉన్నారు. సిద్ధపురుషులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. మాతాశ్రీలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. మాతాజీ కృష్ణప్రియ కానీ, మాతాజీ లీలమ్మ కానీ, లీలమ్మవారు కానీ, పూలమ్మ గారు కానీ, ఇలా కొందరు స్త్రీమూర్తులు, బివి నరసింహస్వామి గారు కానీ, ఎకరాల భరద్వాజ మాస్టర్ గారు కానీ, శరత్ బాబుజీ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి అమ్ముల సాంబశివరావు, ఇంకా కొంతమంది బాబా గారి పాదాలు పట్టుకొని చక్కటి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించి, రతన్జీ బాబా గారు, వీళ్ళందరూ కూడా కొంత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకొని వారిని ఆశ్రయించిన వారిని కూడా ఆ మార్గంలో ముందుకు నడిపిస్తూ, గురుమార్గం అనేది దుర్మార్గం కాదు. గురుమార్గం అనేది దుర్మార్గం కాదు. మన సనాతన ధర్మంలో మహాత్ముల చేత, మహర్షుల చేత చెప్పబడిన మార్గం గురుమార్గం అనేది. వేరే ఇతర ఏ దేశానికి లేని గొప్ప ఆధ్యాత్మిక మార్గం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గురుమార్గం. రాముడు, కృష్ణుడు కూడా గురువులను ఆశ్రయించి సేవించి వారి దగ్గర నుంచి విద్య నేర్చుకున్నారు. కాబట్టి భారతీయ సమాజంలో గురు మార్గం అనేది సనాతనమైంది. అలా బాబాగారిని గురువుగా ఆశ్రయించుకొని అందరం కూడా ఆయన చూపిన సనాతన ధర్మంలో, ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, విష్ణు సహస్రనామం పారాయణం చాలా గొప్పదని చెప్పారు. భావార్థ రామాయణం, ఏకనాథ భాగవతం, ఆధ్యాత్మ రామాయణం ప్రతిరోజు చదివించారు. గురు చరిత్ర 108 పారాయణాలు చేయించారు. అలాగే దత్తాత్రేయ స్వామి వారిని నిర్లక్ష్యం చేస్తే నా దగ్గర ఏమీ పొందలేరు కనుక దత్తుని ఆరాధన అనేది చాలా శ్రద్ధాభక్తులతో చేయాలని చెప్పారు. సకల హిందూ దేవతా స్వరూపంగా దర్శనమిచ్చారు. ఆ కారణంగా వారిని 150% మా యొక్క సనాతన గురువు, సనాతన దైవంగా భావిస్తూ సేవిస్తూ హిందూ ధర్మంలో హ్యాపీగా మందిరాలు కట్టుకుంటూ ఆ మందిరాల్లో కూడా అనేక మంది హిందూ దేవీ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటూ నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి, ఇలా చక్కగా హిందూ దేవతారాధనలతో బాబాని ఆ హిందూ దేవతల్లో ఒకరిగా భావించుకుంటూ పోతుంటే, ఇప్పుడు వచ్చిన ఆ మూక విచిత్రంగా బాబా గారిని ముస్లిం ఎందుకు పిలుస్తారు? మీకు ముస్లింగా కనిపిస్తే మీరు నోరు మూసుకొని ఉండండి. మీకు నచ్చినటువంటి పద్ధతుల్లో హ్యాపీగా మీకు నచ్చిన దైవారాధన చేసుకుంటూ పోండి.
అలా కాకుండా పోనీ మేము ఆయన్ని ముస్లింగా భావించి ఖురాన్ చదువుతూ అల్లాహ్ అక్బర్ అని నమాజులు చేస్తే, అలా నమాజులు చేస్తూ ఖురాన్ చదువుతూ ఆయన పక్కన దేవీ దేవతల విగ్రహాలు పెడితే అప్పుడు మీరు వచ్చి క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఖురాన్ చదువుతున్నారు, అల్లా నమాజ్ చేస్తున్నారు, తర్వాత ఆయన్ని ముస్లింగానే భావిస్తున్నారు, అటువంటప్పుడు ఆయన పక్కన హిందూ దేవతలు ఎలా పెడతారని చెప్పి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? మేము ఆయన్ని 100% మా సనాతన ధర్మంలో జన్మించినటువంటి ఒక అవతార పురుషుడిగా, ఒక గురువుగా భావించుకొని, దత్తాత్రేయ స్వరూపంగా భావించుకొని మేము ఆరాధన చేస్తుంటే మా భావాన్ని చూసే పని లేదా? మా భావంలో ఆయన ముస్లిమా? మా భావనలో మేము ఖురాన్ చదువుతున్నామా? మీరు అన్నట్టుగా మేము అటువంటి పనులు ఏమైనా చేస్తూ ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా వీళ్ళు ముస్లింలుగా మారిపోతారు అనుకోవచ్చు. లేదా ఆయన్ని ముస్లింగానే భావించుకుంటూ తాజుద్దీన్ బాబా గారు ఉన్నారు, ఆయన ముస్లింగానే మంచి గొప్ప స్థితిలోకి వెళ్ళారు. ఆయన్ని కూడా గురువుగా భావించుకునే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా తాజుద్దీన్ బాబా గారి పక్కన హిందూ దేవతల్ని అలా ఏమన్నా పెడితే ఆయన ముస్లిం కదా అనొచ్చు, ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి. లేదు, మెహర్ బాబా గారు ఉన్నారు, ఆయన పార్సీ జాతికి చెందినవారు, ఆయన పక్కన హిందూ దేవతలను పెడితే అలా ఎలా పెడతారు అనొచ్చు. వారెవ్వరికీ అలా పెట్టట్లేదు. ఎందుకని? వారు ముస్లిము, వారు పార్సీ మతస్థుడు కాబట్టి వాళ్ళని వాళ్ళగానే పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ బాబా గారిని మాత్రమే హిందూ దేవతా స్వరూపంగా భావించి హిందూ దేవతలు కట్టినట్టు మందిరాలు కట్టుకొని హిందూ దేవతలను కూడా ఏర్పాటు చేసుకొని పూజిస్తున్నారు. ఇంత స్పష్టంగా వారిని హిందువుగానే, హిందూ మహాత్ముల్లో ఒకరిగా, హిందూ అవతారపురు దేవతల్లో ఒకరిగా భావించుకొని చేస్తున్నారు. మా ఆరాధన, మా భావం, మా పద్ధతిని చూడకుండా మీ పద్ధతుల్లో మీరు మాట్లాడుకుంటూ మమ్మల్ని ఏదో భయపెట్టించాలనో, మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తే అవుతుందా? చాలామంది పెద్ద పెద్ద సాధు సత్పురుషుల వల్లనే, మహాత్ముల వల్ల, సన్యాసుల వల్ల కాలేదు. మీ వల్ల అవుతుందా? మీరెంత, మీ సాధనలు ఎంత, మీ తపస్సు ఎంత, మీ జ్ఞానం ఎంత, సమాజంలో మీకున్న విలువ ఎంత, ఒకసారి ఆలోచించుకోండి. ఈ సందర్భంగా నేను సాయిబాబా గారి భక్తుడిగా, సనాతన ధర్మ ప్రేమికుడిగా, 150% హిందూ ధర్మంలో జీవిస్తున్నవాడిగా చెప్తున్నాను. బాబా గారిని సాయి భక్తులందరూ కూడా దత్తాత్రేయ స్వరూపంగా భావించుకొని పూజిస్తున్నారు. దానికి కావలసిన ఆధారాలు సచ్చరిత్రలో మాకు ఉన్నాయి. కేవలం గ్రంథంలో ఉండడం కాదు, వారు మాకు అనుభవాల్ని కూడా ఇచ్చాడు. కాబట్టి మేము ఆయన పరిపూర్ణంగా రాముడిగా, కృష్ణుడిగా, పరమేశ్వరుడిగా ఆ రోజుల్లోనే హారతుల్లో అన్నీ రాశారు, సకల దేవతా స్వరూపంగా రాసి పాడుకుంటున్నారు. మీకు ఏమైనా చేతనైతే, మీ వాదనలో కనుక ఏదైనా నిజం ఉంటే కమాన్ కోర్టుకు వెళ్ళండి. హైకోర్టు, సుప్రీంకోర్టులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. మీ యొక్క సంశయాల్ని కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వండి. షిరిడీ సంస్థానంలో హారతుల్ని ఆప్ చేయండి మీకు చేతనైతే. షిరిడీ సంస్థానంలో బాబా గారిని సకల హిందూ దేవతా స్వరూపంగా ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. స్టార్టింగే కాకడి హారతిలోనే ఉటా పాండురంగ అని చెప్పి ఆయన్ని పాండురంగ స్వరూపంగా హారతి ఉంటుంది. మధ్యాహ్నం హారతిలో నేను చెప్పినట్టుగా అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీనాయకం రామచంద్రం భజే, ఇలా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని రామకృష్ణ స్వరూపంగా బాబా గారిని ఆరాధన చేస్తున్నారు. నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఈశ్వర స్వరూపంగా ఆరాధన చేస్తున్నారు. ఐసాయి బాసాయి దిగంబర అక్షయ రూప అవతార సర్వహి వ్యాపకతు శృతిసార అనసూయాత్రికుమార మహారాజేయి బా కాశీ స్నాన జప ప్రతిదివసి కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్ర మాహురదేశి ఐసాయేబా అని దత్తాత్రేయ స్వరూపంగా చక్కగా హారతులు ఇస్తున్నారు. మీకు చేతనైతే, మీ యొక్క వాదనలో సత్యం ఉందని మీరు భావిస్తే, మన దేశంలో ఎవరైనా ఏదైనా సాధించుకోవాలంటే చివరి ప్రయత్నం కోర్టులు. వెళ్ళండి, కోర్టులోకి వెళ్ళి, హైకోర్టు, సుప్రీంకోర్టులు ఉన్నాయి, మీ వాదన వినిపించండి. షిరిడీలో బాబా గారిని హిందూ దేవతారాధన పద్ధతిలో చేస్తున్నారు, చేయొద్దని చెప్పండి. మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే. అవి ఏమీ లేవు మీ దగ్గర. ఊరికే నోటికొచ్చినట్టుగా
తప్పుడు ప్రచారాలు చేస్తూ బతికేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, బాబా గారు 100కి 150% హిందూ ధర్మంలో అవతరించినటువంటి దత్తాత్రేయ స్వరూపుడు. ఇది మా భావన. దాన్ని మేము నమ్మాం కాబట్టి ఆయన్ని మేము పూజించుకుంటున్నాం, మందిరాలు కడుతున్నాం. ఓకే, మీకు ఆయన ముస్లింలా కనిపిస్తే మీరు పూజించక్కర్లేదు, మిమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు కదా. మేము ఎవరికైనా బాబా గురించి చెబితే మత ప్రచారానికి కూడా రాజ్యాంగంలో హక్కు ఉంది, మత ప్రచారానికి హక్కు ఉంది, దేవతా ప్రచారానికి హక్కు ఉంది. మన వాళ్ళు పోయి అక్కడ హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి ఇస్కాన్ తరఫున ఇతర దేశాల్లో ప్రచారం చేయట్లేదా? కాబట్టి ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంది. మేము ఇంకా అటువంటి ప్రచారం మొదలు పెట్టలేదు నాయన. సాయిబాబా భక్తులు కనుక ఇతర మతస్థుల్లాగా వీధుల్లో పడి బాబాగారి మహిమలు చెప్పుకుంటూ బాబా గొప్పతనాన్ని గనక ప్రచారం చేసి ఉంటే ఈరోజు బాబా గురించి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు కూడా మిగిలి ఉండేవారు కాదు. ఓకే, మీరు కూడా బాబా భక్తులుగా మారిపోయే వాళ్ళే. కాబట్టి ఇంతవరకు బాబా గురించి ఎవరు కూడా వీధుల్లో పడి ప్రచారం చేయలేదు, పాంప్లెట్లు పంచలేదు. ఓకే, కేవలం బాబా గారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళు మాత్రమే కూర్చొని భజనలు చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళు మాత్రమే కూర్చొని సచ్చేత్ర పారాయణం చేసుకుంటారు, బాబా గురించి చెప్పుకుంటారు, ఆనందిస్తారు. అది ప్రచారం కాదు, అది భక్తి. సాయి భక్తులందరూ కలిసి భక్తిని ఆచరించటం. ఓకే, కాబట్టి ఏదో బాబా గారి ప్రచారం చేసేస్తున్నారు, బలవంతంగా అందరినీ మారుస్తున్నారు అని మీరు అంటున్నారే, అది శుద్ధ తప్పు. ఇంకా జరగలేదు. బహుశా మీరు ఇలా రెచ్చగొడతా ఉంటే రేపు అది కూడా జరుగుతుందేమో తెలియదు. కాబట్టి బాబా గారిని పూజించే వాళ్ళందరూ కూడా సనాతన ధర్మానికి సంబంధించిన దైవ స్వరూపమే అవతరించింది అని పూర్తిగా నమ్మి పూజిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, అది మా భావన, సాయి భక్తుల భావన. అందుకే ఆయన గుళ్ళో దత్తాత్రేయ స్వామిని పెట్టుకుంటాం, ఆంజనేయ స్వామిని పెట్టుకుంటాం, విఘ్నేశ్వర స్వామిని పెట్టుకుంటాం, ఆయన దగ్గర దశావతారాలను పెట్టుకుంటాం. అన్నీ మన హిందూ మతానికి సంబంధించిన దైవాలనే అక్కడ ప్రతిష్ఠించుకుంటాం. వారితో పాటు ఆయన గురువుగా ప్రతిష్ఠించుకుంటాం. ఆయన సకల దేవతా స్వరూపంగా దర్శనమిచ్చాడు కాబట్టి సకల దేవతా స్వరూపుడుగా భావించుకుంటాం. ఇక్కడ ఎక్కడా కూడా ముస్లిం అనే ప్రసక్తే లేదు. మీరు ఏ ఒక్క మందిరంలో అయినా సరే ఒక ఖురాన్ పుస్తకం చూపించండి. సినిమాల్లో కొంతమంది విలన్లు చేస్తుంటారు ఇటువంటి పనులు. ఎవరినైనా పట్టించాలంటే ముందు వాడి ఇంట్లో వెళ్ళి ఏదో ఒకటి పెట్టేసేసి పోలీసుని పిలుచుకొచ్చి పట్టేస్తారు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేయండి మీకు. ఎందుకంటే ఇంకెవరు నమ్మట్లేదు. కాబట్టి ఒక గుళ్ళు వెళ్ళి ఖురాన్ పెట్టేసి ఆ తర్వాత వచ్చి చెక్కింగ్ చేసి ఇదిగో ఖురాన్ అని అవి కూడా చేస్తారు. మీరు అంతకు తెగిస్తారు. అలా ఉన్నాయి కదా మీ యొక్క ప్రచారాలు, అబద్ధాలు. కాబట్టి ఏ ఒక్క మందిరంలో ఈ 150 సంవత్సరాల కాలంలో ఎవరు ఖురాను చదవలేదు. ఒకే ఒక్క మందిరంలో ఒక సోదరుడు సర్వమత ప్రార్థన కింద బాబాగారు సర్వమతాల్ని గౌరవించారు కాబట్టి ఆ ప్రయత్నం చేశాడు. అది జరగలేదు, అయిపోయింది అంతే. ఆ ఒక్క మందిరంలోనే కొన్ని వేల మందిరాలు, 20,000 30,000 మందిరాలు ఉంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ మందిరంలో ఆ ప్రయత్నం జరగలేదు. కాబట్టి ఎక్కడా ప్రసక్తి లేదు. మనకు బాబా భక్తులు 100కి 150% బాబాని హిందువుగానే భావించుకున్నారు, సనాతన ధర్మానికి సంబంధించిన అవతార పురుషుడిగా భావించుకున్నారు, అందుకే పూజిస్తున్నారు. ముస్లిం మతానికి సంబంధించిన వాడిగా భావిస్తే మందిరాలు కట్టరు. ఎవరికైనా కట్టారా మందిరాలు? తాజుద్దీన్ బాబాకి మందిరాలు కట్టారు ఎవరన్నా? మెహర్ బాబాకి ఎవరైనా మందిరాలు కట్టారా? ఎవరికి కట్టలేదే. బాబాగారు ఒక్కరికి ఎందుకు కట్టారు మందిరాలు? ఆయన మన సనాతన దైవంగా భావించారు కాబట్టి కడుతున్నారు. కాబట్టి మీరు తప్పుడు ప్రచారాలు చేసి మీ అభిప్రాయంతో మీరు మా మీద ఏదో బలవంతంగా రుద్ది మీరు తప్పు చేసినారు, మీరు తప్పు అనడానికి మీకేం అధికారం ఉంది? నా భావన ప్రకారమే నేను ఆయన్ని పూజిస్తున్నాను. నేను ఏ భావనతో పూజిస్తున్నానో చూడండి. నేను ఆయన్ని రాముడిగా భావించుకొని పూజిస్తున్నాను. నాకు ఆ రాముడిగా కనపడుతున్నాడు. నా భావన కాదనే అధికారం మీకెక్కడ ఉంది? నీకు ఆయన ముస్లింలా కనిపించవచ్చు, నాకు ఆయన రాముడిగా కనిపిస్తున్నాడు. నీకు ఆయన ముస్లింగా కనిపిస్తే నువ్వు పూజించొద్దాం, నిన్ను పూజించమని చెప్పలేదు కదా. అలా చెప్తే నా తప్పు. నాకు రాముడిగా భావిస్తుంటే నేను రాముడిగా పూజించుకుంటే నువ్వు అలా పూజించుకోవడానికి నీకేం అధికారం ఉంది? నా స్వేచ్ఛను కాదనే అధికారం నీకే ఉంది, నా భావనను కాదనే అధికారం నీకే ఉంది. ఎవరి భావం ప్రకారంగా వాళ్ళు పూజించుకోవచ్చు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా.
లేదు మమ్మల్ని మా యొక్క భావనలు కూడా తప్పు అని నిరూపించదలుచుకుంటే కమాన్ సాక్ష్యాలతో రండి, బాబాగారు ముస్లిం అనే ఆధారాలు చూపించండి. ఎవరో ఒక ముస్లిం మత ప్రచారకుడు ఆ నోటికొచ్చినట్టుగా మాట్లాడేసేసి ఎక్కడ సాక్ష్యాలు లేకుండా హిందూ మతంలోకి చిచ్చు పెట్టాలని చెప్పేసి బాబా సైఫుద్దీనో ఆ బుద్ధినో ఈ బుద్ధినో అని చెప్పి బాబా గారిని మేము పూజించట్లేదు, మీరు హిందువులు పూజిస్తున్నారని చెప్పి మనని మనం కొట్టుకోవడానికి ఒక ప్లాన్ చేసి వదిలేస్తే దానికి మీరు పడిపోయి మన యొక్క మతాన్ని మతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వారి మధ్యలో గొడవలు పెట్టి మన మతాన్ని బలహీనపరుచుకుంటే మీ తెలివి తక్కువతనం. ఒక ముస్లిం మత ప్రచారకుడు చెప్పింది నమ్మే మీరు ఏ విధమైనటువంటి సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు అవుతారు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు అవుతారు? ముస్లిం మత ప్రచారకుడు మన మేలు కూడా చెప్తాడా? అతను చెప్పింది విని మీరు బాబా గారిని ముస్లిం అనేసేసి కోటాను మంది సాయి భక్తుల్ని బాధపెట్టి గొడవలు సృష్టించాలని చూస్తారా? ఏమన్నా అర్థం ఉందా, తెలివి ఉందా మనకు? మన స్వామీజీలో, మన సన్యాసులో, మన పీఠాధిపతులు అంటే ఒక అర్థం ఉంది. కాబట్టి మీ అభిప్రాయం అనేది మేము కాదనము, మీ ఇష్టం. ఎందుకంటే అభిప్రాయాలని ఎవరి అభిప్రాయాలని మనం మార్చాల్సిన అవసరం లేదు. ఎవరి మీద ఎవరి అభిప్రాయాలను బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదు. మేము బాబా గారిని వీధుల్లోకి వచ్చి ప్రచారం చేయట్లేదు, అలాగే వేరే మందిరాలకు వచ్చి కూడా మేము ప్రచారం చేయట్లేదు. మా బాబా గారి మందిరాలకు వెళ్తున్నాం, అక్కడ మేము సత్సంగాలు చేసుకుంటూ ఉంటాం, భజనలు చేసుకుంటూ ఉంటాం, సాయి భక్తుల ఇళ్ళకి వెళ్తాం, భజనలు చేసుకుంటాం, సత్యత్ర పారాయణాలు చేసుకుంటాం. అన్నీ బాబా మందిరాల్లో మాత్రమే జరుగుతాయి, బాబా భక్తుల ఇళ్లలో జరుగుతాయి. రోడ్డు మీద పడి మేము ఎప్పుడు ప్రచారం చేయలేదు, వేరే మతస్థులాగా ఇంటింటికి వెళ్ళి బాబా గారి పాంప్లెట్ ఇవ్వలేదు. ఓకే, కాబట్టి మేము బాబా గారిని ఎవరి మీద బలవంతంగా రుద్దట్లేదు. కాబట్టి ఇది కూడా మీరు అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి బాబా గారిని మీరు ముస్లిం అనుకొని మమ్మల్ని కూడా ముస్లిమే అనుకోండి. అంతేకాదు మీరు ఆయన్ని హిందూ దేవతగా భావించి పూజిస్తే మేము ఒప్పుకోము అనేది ఏ మాత్రం చట్టానికి, మన రాజ్యాంగంలో చెప్పబడినటువంటి ఇచ్చినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలకి ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. కాబట్టి మీ వాదనలు ఏమాత్రం పస లేదు. మీ వాదనలు పస ఉండి మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చట్ట ప్రకారంగా రండి, అప్పుడు దానికి ఫలితం ఉంటుంది. చట్టం న్యాయస్థానం ఆదేశించినప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ఎన్ని వందల సంవత్సరాలు మీరు ఈ విధంగా దొంగ మాటలు, అబద్ధాల మాటలు చెప్పినా సరే ఏమీ ప్రయోజనం లేదు. ఇలా మీరు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం, మేము వాటికి సమాధానం చెప్పుకుంటూ కూర్చోవడం, మీ కాలం హరించుకుపోవడం, మా కాలం హరించుకుపోవడం తప్ప ఏముండదు. మీరేదో వీడియోలు చేసేస్తే కింద చాలామంది అబ్బా అద్భుతం, మేము మారిపోయాం, మీ వీడియోలు చూసి మేము మారిపోయాం, ఇవన్నీ డ్రామాలని తెలుసు. మీ మనుషులే అలా రాసేస్తూ ఉంటే అవి చూసి కొంతమంది మారిపోతారని. బాబాగారి భక్తులు అలా మారిపోయే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీకు ఇంతకుముందే చెప్పాను, బాబాగారి భక్తి అనేది ఒక నమ్మకం కాదు, ఒక విశ్వాసం కాదు, అది ఒక అనుభవం, ఒక అనుభూతి, దివ్యానుభూతి. మళ్ళీ మీకు చెప్తున్నాను, మద్రాస్ హైకోర్టు లాయర్ బివి నరసింహస్వామి గారికి ఎంతోమంది సనాతన ధర్మంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పీఠాధిపతులు, సిద్ధపురుషులు ఇవ్వలేని ఆత్మానుభూతిని షిరిడి సమాధి ఇచ్చింది. అక్కడి నుంచి ఆయన మహాభక్తుడిగా మారిపోయి బాబాని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశాడు. ఆయనే ఈ సాయి భక్తికి వ్యాపించడానికి ఆద్యుడు. ఒక హైకోర్టు లాయరు, మీలాగా ఏదో తూతూ మంత్రంగా చదువుకున్నవాడు కాదు. కాబట్టి బాబా భక్తుల్ని మీరు ఒక్కరిని కూడా మార్చలేరు. బాబా భక్తుడు ఒక్కడు కూడా మతం మారడు, మీరు చెప్పిన మాటలు విని బాబాను వదిలిపెట్టాడు. అనుభవపూర్వకంగా చెప్తున్నాం. బాబా భక్తి అనేది మామూలు భక్తి కాదు, అదొక పిచ్చి. మీకు తెలియదు బాబా భక్తిలో ఉన్న శక్తి. నేను చెప్తున్నాను కదా, మీ వాదనలో ఏమాత్రం పస ఉన్నా, మీ దగ్గర ఏమాత్రం ప్రూఫ్స్ ఉన్నా మీరు ఈ పాటికి కోర్టుకు వెళ్ళేవారు, చట్టం ద్వారా వచ్చేవాళ్ళు, లేదా బాబా మందిరాలకు వచ్చేవాళ్ళు.
లేదా కనీసం ఇటువంటి వీడియోలన్నా ప్రూఫ్స్ చూపించేవాళ్ళు, ఇదిగో నమ్మండి అని. ఏమీ లేవు, అన్నీ దొంగ మాటలే. బాబా డబ్బులన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్తున్నాయి, దొంగ మాట. బాబా గారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు, ఝాన్సీబాయిని పట్టించడానికి వచ్చాడు. ఏమి కథలు రా నాయన ఇవి. ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించడం ఏంటి బాబా? 16 ఏళ్ల బాలుడిగా చెట్టు కింద తపో ముద్రలో దర్శనమిస్తే ఖండోబా దేవత ఆవహించి ఆ బాలుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడని చెబితే ఏం మాట్లాడతారు? ఎట్లా పడితే అట్లాగా నోటికొచ్చిన అబద్ధాలు ప్రచారం చేసి ఏం సాధిస్తారు? ఏముండదు. పాపం మూటగట్టుకోవడం, ఒకప్పటికి భయంకరమైన పనిష్మెంట్ వస్తుంది. కాచుకుని దానికి సిద్ధంగా ఉండండి. ఇలాగే ఉంటే మాత్రం మీకు క్షమాపణ కోరుకోవడానికి కూడా అవకాశం లేని స్థితి వస్తుంది. ఇది శాపం కాదు, కర్మ సిద్ధాంతం తెలిసిన వాడిగా చెప్తున్నా. గురుదూషణ అయితే గురువు క్షమిస్తాడు, కానీ ఈ గురుదూషణలో, తప్పుడు ప్రచారాల్లో, అబద్ధాలతో కోట్లాది మంది సాయి భక్తుల హృదయాలను గాయపరుస్తున్నారు. అది ఊరుకోదు. ఓకే, సాయిరామ్. మీకు భగవంతుడు మంచి బుద్ధి ఇవ్వాలి.